స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీమద్ రామాయణం బాలకాండ 4వ సర్గ. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును 24,000 శ్లోకములలో 500 సర్గలలో 6 కాండలలో రామ పట్టాభిషేకము మరియు అశ్వమేధ యాగము వరకు రచించారు. తరువాత ఘట్టాలను ఉత్తరకాండలో రచించారు. రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించారు వాల్మీకి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి మునివేషధారులైన 2 గాయకులు తారసిల్లారు. వారి పేరు కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్నవారు కుశలవులను చూసి ఎంతో సంతోషించారు. వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించారు. వాల్మీకి రచించిన రామకథను రామాయణము అని, సీతాచరితము అని, పౌలస్త్యవధ అని పిలవసాగారు. వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠముతో శృతిలయలు తప్పకుండా మృదు మధురంగా గానము చేయసాగారు. ఇంకొక విశేషం ఏమంటే, ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారు ఇరువురు గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థము చేశారు. వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారంగా ఋషుల సమక్షములోను, బ్రాహ్మణుల సమక్షములోను, సభలయందు, సత్పురుషుల సమావేశములలోనూ ఎవ్వరూ తప్పు పట్టలేనంత విధంగా గానం చేస్తున్నారు. ఒకసారి కుశలవులు రామాయణమును స్వరలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షంలో గానం చేశారు. ఆ గానమును విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు. వీరి కంఠము మధురముగా ఉంది. ఎన్నడో జరిగిన రామకథను కళ్ళకు కట్టినట్టు గానం చేశారు. వీరి జన్మ ధన్యమైంది అని వేనోళ్ల పొగిడారు. అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలసమును, మరొక ఋషి వీణను బహూకరించారు. ఆ ప్రకారంగా కుశలవులు రాజమార్గముల యందు, వీధులలోనూ రామాయణ గానము చేస్తున్నారు. ఈ విషయము ఆ నోట ఈ నోట శ్రీరాముని చెవికి చేరింది. శ్రీరాముడు కుశలవులను తన రాజభవనమునకు పిలిపించాడు. తాను తన సోదరులు, మంత్రులు ఉన్న సభలో రామాయణ గానము చెయ్యమని కుశలవులను కోరాడు. శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేశారు. వినువారికి వీణుల విందు చేశారు. కుశలవులను చూచి శ్రీరాముడు ఇలా అన్నారు: మహాజనులారా, ఈ కుశలవులను చూడండి. వీరు మునికుమారుల వేషంలో ఉన్నను వీరి మొహంలో రాచకళ ఉట్టిపడుతూ ఉంది. వీరు గానము చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది, నా మనస్సుకు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు. వాల్మీకి ఉపదేశించగా కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ కథ ఈ విధంగా ఉంది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 4వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.